నమస్కారం. మనకు ఈరోజు ఇంటర్మీడియట్ ప్రథమ మరియు ద్వితీయ సంవత్సరం యొక్క హాల్ టికెట్లను విడుదల చేయడం జరిగింది. సో ఈ హాల్ టికెట్స్ అనేవి వెబ్సైట్తో పాటుగా వాట్సాప్లో కూడా మనకు అందుబాటులోనికి తీసుకొని రావడం జరిగింది. సో వాట్సాప్లో ఏ విధంగా హాల్ టికెట్ను డౌన్లోడ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూడండి. సో ముందుగా గవర్నమెంట్ తాలూకా వాట్సాప్ నెంబర్ని ఇక్కడ సెర్చ్ బార్లో ఉంది కదా, ఈ సెర్చ్ బార్లో కానీ లేకపోతే ఇక్కడ ప్లస్ సింబల్ ఉంటుంది, ప్లస్ సింబల్ పైన కూడా క్లిక్ చేసి ఆ నెంబర్ని ఇక్కడ మీరు ఎంటర్ చేయండి. సో గవర్నమెంట్ తాలూకా వాట్సాప్ నెంబరు 995523000009. సో నేను ఆల్రెడీ సేవ్ చేసుకున్నాను కాబట్టి గవర్నమెంట్ వాట్సాప్ నెంబర్ అని వచ్చింది కదా. సో ఇలా నెంబర్ మీకు వస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయగానే మీకు ఇక్కడ స్టార్టింగ్లో ఉన్న వాళ్ళకి అందరికీ కూడా బ్లాంక్గా వస్తుంది. సో దీనికోసం ముందుగా ఏం చేస్తారంటే హాయ్ అని టైప్ చేయండి. సో ఇక్కడ హాయ్ అని టైప్ చేసి సెండ్ బటన్ పైన క్లిక్ చేయండి. సో ఇలా హాయ్ అని టైప్ చేసి సెండ్ బటన్ పైన క్లిక్ చేయగానే మీకు ఒక సేవను ఎంచుకోండి అనే ఒక ఆప్షన్ రావడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ సేవను ఎంచుకోండి అని వచ్చింది కదా, ఈ సేవను ఎంచుకోండి పైన క్లిక్ చేయండి. సో ఇలా క్లిక్ చేయగానే అందులోనే ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ దయచేసి ఒక సేవను ఎంచుకోండి ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేయగానే విద్యా సేవలు అని ఉంది కదా, ఈ విద్యా సేవల పైన క్లిక్ చేయండి. సో ఈ విద్యా సేవలు క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ హాల్ టికెట్ ఉంది. చూడండి, BIE 2వ సంవత్సరం ప్రాక్టికల్ హాల్ టికెట్లని డౌన్లోడ్ చేసుకోండి అని ఉంది కదా. సో ఇక్కడ క్లిక్ చేయండి. సో ఇక్కడ ఇలా క్లిక్ చేసిన తర్వాత 1వ సంవత్సరం హాల్ టికెట్ లేదా 2వ సంవత్సరం రోల్ నెంబరు, ఆధార్ నెంబర్ నమోదు చేయండి అని ఉంది కదా, ఇక్కడ దాని తాలూకా ఆధార్ నెంబరు, పుట్టిన తేదీ రెండు కూడా ఎంటర్ చేయండి. సో ఇలా హాల్ టికెట్ తాలూకా అభ్యర్థి తాలూకా ఆధార్ నెంబర్ను మరియు పుట్టిన తేదీని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కింద నిర్ధారించండి అని ఉంది కదా, ఈ నిర్ధారించండి పైన క్లిక్ చేయండి. సో ఇలా నిర్ధారించండి పైన క్లిక్ చేయగానే మనకు ఆ మెసేజ్ వెళ్ళేటట్టుగా ఇక్కడ చూపిస్తుంది కదా. ఇప్పుడు మనకి హాల్ టికెట్ అనేది చూడండి, ఇక్కడ దయచేసి మీ హాల్ టికెట్ కోసం జోడించబడిన పత్రాన్ని డౌన్లోడ్ చేసుకోండి. సో ఇక్కడ హాల్ టికెట్ అనేది ఇక్కడ రావడం జరిగింది. సో దీనిపైన మనం డౌన్లోడ్ పైన క్లిక్ చేయగానే ఆ విద్యార్థి తాలూకా హాల్ టికెట్ అనేది ఈ విధంగా మనకు డౌన్లోడ్ అనేది అవ్వడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరూ కూడా రేపు పొద్దున్న ఇక మీదట వచ్చే 10th క్లాసు, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం యొక్క రెగ్యులర్ హాల్ టికెట్లు కూడా ఇదే విధంగా మీరు వాట్సాప్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు.